తెలంగాణ ఉద్యమకాలకు 250 గజాల స్థలం ఇస్తామని, మరి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అదేవిధంగా మరి 20,000 పెన్షన్ ఇస్తామని, అదేవిధంగా ఉచిత ప్రయాణం కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అనేక పథకాలు ఈరోజు తెలంగాణ ఉద్యమకాలకు ఇస్తాం. మరి గత ప్రభుత్వం విస్మరించింది, మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి మరి 6 గ్యారెంటీలని 420 హామీలని అరచేతిలో వైకుంఠం చూసి ఈరోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత 25 నెలలు గడుస్తున్నా కానీ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. మేము పోరాటం చేస్తుండగా మొన్న పొన్న ప్రభాకర్ చెప్తా ఉన్నాడు, మేము ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం, ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఫిబ్రవరిలోనే మా ప్రభుత్వం ద్వారా కమిటీ వేస్తామని చెప్పింది తప్ప అది కేవలం మాటలకే పరిమితమైంది కదా, చేతలకు కూడా చేయించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఏదో నామమాత్రంగా తూతూ మంత్రంగా ఏదో ఇచ్చినామని చెప్పి ఏదో ఉద్యమ జైలుకి వెళ్ళిన వాళ్ళకు, కేసులైన వాళ్ళకు ఏదో చేస్తామని ఏదో చెప్తున్నాడు, కానీ ఈయన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మరి ఇది కాలయాపన తప్ప ఇది చేసింది అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. మీరు వెంటనే మరి తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవు, మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.